అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరేన్. ఈ వేసవి కాలంలో టీవీ యాడ్స్ చూసామంటే గ్లూకాన్ డి తాగండి, ఎనర్జీ వస్తుంది, మీ పిల్లలు క్రికెట్ వెళ్ళాడంటే సిక్స్లు కొడతాడు, నిజంగా ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు రోజు తాపండి అని మీరు టీవీలో యాడ్స్ చూస్తుంటారు. డాక్టర్స్ ఏమో ఓఆర్ఎస్ తాపండి మంచిది అని చెప్తుంటారు. నిజంగా ఈ రెండిట్లో ఏది మంచిది, ఎప్పుడు ఏది వాడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్లూకాన్ డి అనేది ఏంటంటే ఒక షుగర్ సొల్యూషన్ అండి. షుగర్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో, అంతేనండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందండి? మనం మామూలుగా హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు, అంటే డయాబెటిక్ పేషెంట్లు, బాడీలో షుగర్ తక్కువైనప్పుడు దీన్ని వాడచ్చండి. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీకి ఉపయోగపడుతుందండి. అంతేగాని పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైతే మనకు శరీరం నుండి లవణాలు వెళ్తాయంటే, లైక్ వాటర్తో పాటు సోడియము, పొటాషియము, క్లోరిన్ ఇలాంటి లవణాలు వెళ్తాయి కాబట్టి అలాంటి ద్రావణం మనం ఇస్తేనే బాగా రీహైడ్రేట్ అవుతుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో డీహైడ్రేషన్ అప్పుడు ఉపయోగపడదండి. అలాగే ఇది ఒక హైపర్టోనిక్ సొల్యూషన్ అండి. ఇది బాగా తాగామనుకుంటే యూరిన్ ఎక్కువ వెళ్ళి డీహైడ్రేషన్ కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఇలాంటివి లెస్ దాన్ 2 years లోపల ఉన్న పిల్లలకి అసలు ఇవ్వకండి. అదే ఓఆర్ఎస్ అనుకోండి, ఇది మనకి శరీరం నుండి ఏ లవణాలు బయటికి వెళ్తాయో, బాగా పిల్లలు వేసవికాలంలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎండలో వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన బాడీ నుండి చెమట రూపంలో ఈ లవణాలన్నీ వెళ్తాయి కాబట్టి ఆ లవణాలు మనము రీప్లేస్ చేస్తేనే బిడ్డ బాగా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు, ఎండలో వెళ్ళేటప్పుడు, ఎండలో ఆడుకునేటప్పుడు ఈ ఓఆర్ఎస్ శాచెట్స్ తాపడం చాలా మంచిది. ఇంకా న్యాచురల్గా అనుకోండి, మనకు కోకోనట్ వాటర్ ఉన్నాయండి, లేదా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ చేసుకోవచ్చు కదండి. కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళలోకి ఒక స్పూను షుగరు ప్లస్ ఒక చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా లెమన్ డ్రాప్స్ వేసి లెమన్ కొద్దిగా పిండి తాపించి పంపించడం కూడా చాలా మంచిదండి. అంతేగాని ఈ రెగ్యులర్ బేసిస్లో ఏదో ఇది గ్లూకాన్ డి తాగితే శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది, టీవీలో చూసినట్టు చేస్తే దానివల్ల మనకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్గా ఈ గ్లూకాన్ డి తాగితే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఒబేసిటీకి, అంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పళ్ళు కూడా పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది.